ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లో చేసుకోండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోతూ చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి. ఫస్ట్ అయితే పౌడర్స్ చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని సొంటి సోప్ని అయితే బాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈ పౌడర్ వేయడం వల్ల టేస్ట్, స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా బాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి కొబ్బరిని అయితే బాగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా పెట్టుకోండి. దీన్నైతే మీరు తురిమి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసేసుకుందాం. నేనైతే ఒక గ్లాసు జున్ను పాలు తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి అయితే తీసేసుకున్నాను. తర్వాత చిన్న గ్లాస్, టీ గ్లాస్ అలా రవ్వ తీసేసుకున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సొంటి సోపు పౌడర్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి అలా యాడ్ చేసుకోండి. అది బాగా కరిగిన తర్వాత మనం రవ్వ అనేది వేయించుకోవాలి. ఈ నెయ్యిలో వేయడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ఇప్పుడు జున్ను పాలు అనేది యాడ్ చేసుకుందాం. నేనైతే 1 కప్ వరకు తీసుకుంటున్నాను. జున్ను పాలు వేసిన తర్వాత మనము కలుపుతూనే ఉండాలి, లేదంటే పాలు అనేది పగిలిపోతాయి. అప్పుడైతే వేస్ట్ అయిపోతుంది మీకు జున్ను పాలు అనేది. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి పాలు అనేది పగలదు. టేస్ట్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా 5 మినిట్స్ వరకు పాలు అనేవి కాంచుకోండి. మనకి చాలా దగ్గర పడినాక మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని బెల్లం వేసుకోవాలి, ఎందుకంటే మనకి బెల్లం అనేది కరిగిపోతుంది ఈ పాలల్లో. ఇలా 5 మినిట్స్ బాగా కాంచుకున్నాక మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి పాలు అనేవి చాలా దగ్గర పడినాయి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సొంటి సోపు పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. పౌడర్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి. ఇలా 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనము రవ్వ అనేది వేయించి పెట్టుకుంటాం కదా నెయ్యిలో, ఆ రవ్వ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. మనకి ఈ పాలు అనేవి చాలా దగ్గర పడతాయి. ఇలా కదుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది కింద అనేది. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, మనకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నాకైతే జున్ను పాలు అంటే చాలా ఇష్టము. మేము ఈ పాలని ఊరు నుంచి తెచ్చుకున్నాం అన్నమాట. నేనైతే ఈ రెసిపీని ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ రెసిపీని ఎలా చేయాలనేసి మా మమ్మీని అడిగి తెలుసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి జున్ను అనేది చూడండి చాలా దగ్గర పడింది. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి అడుగంటకుండా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కొంచెంగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు. తర్వాత నేను లాస్ట్లోనేమో కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనం బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేయండి. లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఎంతో టేస్టీ అయిన జున్ను అయితే రెడీ అయిపోయింది. మీరు చూసారు కదండి, చాలా ఈజీగా జున్ను అయితే చేసేసుకున్నాం. నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోతే ఎంతో టేస్టీ అయిన జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఇంకెందుకు లేట్ అండి, నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ జున్ను అయితే ప్రిపేర్ చేసేసేయండి. ఎంతో టేస్టీగా అయితే వచ్చేస్తుంది. ఇలా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేసేయండి. ఇంకా మిగిలిన జున్ను ఉంటుంది కదా, ఇలా ప్లేట్లో అయితే స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకొని కూడా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నాను. బై గాయ్స్.